వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ప్రైమ్ గోల్డ్ హబ్ పేద మధ్య తరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుండి ఆదుకునేందుకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. తమకు విజయవాడతో పాటుగా తెలంగాణ, చెన్నై, మదురై లాంటి నగరాల్లో తమ బ్రాంచులు ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. ప్రజల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తమను ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనే వ్యవస్థని ప్రారంభిస్తున్న శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రతి 3 ఇంటికి 2 ఇళ్ళు తాకిన వైను, మరి భారతదేశంలో ప్రముఖంగా పిల్లలకి, ఆడపిల్లలకి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా బంగారం మాత్రం ఖచ్చితంగా ఇచ్చే సంస్కృతి మంది. మరి ఆ కష్టకాలంలో ఆ రోజున ఏమీ లేక పేదవాళ్ళు మరి బంగారం తాకట్లు పెట్టి అనేక రకాలుగా ఇంట్లో ఉన్నది దాచుకున్నది, అలాగే ఉన్నది దాచుకున్నది కూడా తాకట్టు పెట్టి, బంగారాలను కూడా తాకట్టు పెట్టి ఈరోజు విడిపించలేని పరిస్థితుల్లో మరి ఆక్షన్కి వెళ్ళిపోవటం ఎన్నో సందర్భాల్లో ఓ ప్రజాప్రతినిధిగా నేను చాలా సందర్భాల్లో లేని వాళ్ళని చూడటం జరిగింది. మరి ఈరోజు వాటిలన్నింటినీ అధిగమించడానికి జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనేది ప్రారంభించడం, మరి ఎక్కడైతే ఈ బంగారం విడిపించుకోలేని పరిస్థితిలో ఓనర్ ఉంటే అది స్వయంగా ఈ సంస్థ వెళ్ళి విడిపించి వాళ్ళకి అదనంగా కూడా కొంత అమౌంట్ ఇవ్వటం అనేది కొద్దిగా ఊరటను కలిగించే విషయం. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు వేసే పరిస్థితి కూడా వచ్చింది. కరోనా తర్వాత ప్రజలు ఇంకా కూడా సరైన గాడిలో పడలేని పరిస్థితి. ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి పేదలందరినీ కూడా మరి చేయూతనివ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి జీ ప్రైమ్ గోల్డ్ హబ్ లాంటి సంస్థని ఇక్కడ అందుబాటులో ఉంచి పేద ప్రజలు బంగారం ఆక్షన్కి వెళ్లకుండా వాళ్ళని కాపాడుతూ వాళ్ళ జీవితాల్లో కొద్ది గట్టినవ్వడానికి కొంత అమౌంట్ ఇవ్వడానికి మరి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం అయినప్పటికీ ఈ యొక్క వ్యాపారంలో వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది, చిన్న బంగారం కాడి నుంచి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. భారతీయుల సాంప్రదాయం పండగలకి, పబ్బాలకి, ముఖ్యంగా దసరా, దీపావళి, కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతాం. దాదాపు గ్రాము 10 గ్రాములు ఇవాళ గ్రామ్ 13,500 వెళ్ళిపోయింది. అలాగే సామాన్యులకు అందుబాటు లేని పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. ఇమిటేషన్ జ్యువెలరీలో మరి స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. దాంట్లో కూడా పేదవాళ్ళకి, సామాన్యులకి ఇమిటేషన్ జ్యువెలరీ పెద్ద వరంలాగా సంభవించింది. ఎందుకంటే ఆడపిల్లలు అలాగే పెళ్ళప్పుడు అందరూ కూడా ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు. ముఖ్యంగా శక్తి ఉన్నోళ్ళు బంగారం పెట్టుకుంటారు, శక్తి లేని వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకుంటారు. ఆ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఏదైతే ఒరిజినల్ గోల్డ్ ఆభరణాలు వచ్చినాయో దాన్ని తలదన్నే రేటుగా వాళ్ళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది.
పెద్ద మార్కెట్ అయిపోయింది ఇవాళ. దీంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ మీద పేద సామాన్య వర్గాలు, చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు బాగా దృష్టి పెట్టారు. వాళ్ళు శక్తి ఉన్నప్పుడు కాసు 2 కాసులు కొనుక్కుంటా ఉన్నారు, ఆలోపు ఇమిటేషన్ జ్యువెలరీ మీద కొనుక్కుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాపారాలు చక్కటి అభివృద్ధి చెందుతాయి. తప్పనిసరిగా ఈ అమరావతిలో బంగారం వ్యాపారం బంగారంలాగానే ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా బంగారానికి ధీటుగా ఉండే వ్యాపారాలు ఇవన్నీ కూడా. సోదరుడు శివప్రసాద్ని గోల్డెన్ హబ్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తూ ఉన్నా. ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా చక్కటి అమ్మవారి ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో జరగాలని నిన్ను మనసుతో కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంగంరెడ్డి శివప్రసాద్. నేను విజయవాడ వాస్తవ్యుని. నాది ప్రైమ్ గోల్డ్ కంపెనీ. ఇది వచ్చి ఏపీ, తెలంగాణ, చెన్నై, మధురై 4 స్టేట్స్లో ఉందండి. ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటామండి మేము. మా కాన్సెప్ట్ వచ్చి ఎవరైనా బంగారం తాకట్లో పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము తాకట్లో ఉన్న బంగారం మా సంస్థ, మా యజమాని వచ్చి వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వచ్చి తాకట్లో ఉన్న బంగారం డబ్బులు కట్టి విడిపించి మేము అదే రోజు ఆ మార్కెట్ ధరకి మేము కొని మిగతా అమౌంట్ వాళ్ళకి అదే రోజు జమ చేస్తాం, అకౌంట్లో జమ చేస్తామండి. అది మా కాన్సెప్ట్. ఈరోజు బోండమ్మ గారిని అండ్ మినిస్టర్ని పిలిచామండి ఓపెనింగ్ సందర్భంగా. ఇది విజయవంతంగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. దీనికి ఏం ఛార్జ్ తీసుకుంటారా? ఎలాగంటే ఛార్జెస్ అసలు ఏమి ఉండవు అండి. దీనికి ఛార్జెస్ ఏమి ఉండవు. లాభాలు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు? లాభం ఉంటుంది. లాభం అంటే మేము కమిషన్ గవర్నమెంట్కి 3% GST కట్టాలి, 1% మేము ఛార్జ్ చేస్తాం. ముందే చెప్తాం కస్టమర్కి. అది బిల్తో సహా ఇస్తాం మేము. డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. డైరెక్ట్ క్యాష్లు కానీ ఏమి ఉండవు. ఫర్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది గోల్డ్ లోన్కి. అది క్లోజ్. మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది. అది ఈ అమౌంట్ ప్రాసెస్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? వెంటనే అయిపోతుంది. ప్రాసెస్ ఏం టైం ఉండదు. మీకు అక్కడి నుంచి మా ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు ఫస్ట్ కస్టమర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఎంత ఉంది లోన్ చూసుకొని మాకు కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ వాళ్ళ మెయిల్ అమౌంట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి కస్టమర్కి స్క్రీన్ షాట్స్ పంపిస్తాము. అది జమ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత దాని టోకెన్ బర్ చూసుకొని అమౌంట్ ఎంతైతే అంత ఈరోజు మార్కెట్ చూసుకొని మన GST అమౌంట్ కట్ చేసుకొని కస్టమర్కి మిగతా బ్యాలెన్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మళ్ళీ అదే ఎమ్మటే స్పాట్లో పడిపోతుంది. అంతేగాని రోజులు ఇదేమి ఉండదండి. ఒక పూటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఓన్లీ ఆక్షన్లో ఉన్న బంగారంతో పాటు మామూలుగా ఎవరైనా పేదలు వచ్చి ఇలా ఉంది అంటే అది కూడా చేస్తారా? చేస్తాం. ఓన్లీ బ్యాంక్ త్రూనే చేస్తామండి. బై హ్యాండ్ చేయం. ఏదైనా బ్యాంక్ సెక్టార్లో మాకు ప్రాసెస్ అంతా బిల్స్, ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మేము చేస్తాం. తిరిగి వాళ్ళకి గోల్డ్ కావాలంటే ఒకవేళ తాకట్లో మీరు ఇచ్చారు, మీ దగ్గర ఉంచుకొని వాళ్ళు తీసుకోవాలి. మేము లోన్ ఉండదు సార్ మా దగ్గర. మేము కొనేసుకుంటాం అదే రోజు. ముందే చెప్తాం కస్టమర్కి మేము కొనుక్కుంటాం. తాకట్లో ఉన్న బంగారం విడిపించి కొనుక్కుంటాం మేము. ఏపీ, తెలంగాణ, చెన్నై. అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత అనుష సంగంరెడ్డి. మేము విజయవాడలోనే పుట్టాం, విజయవాడలోనే పెరిగాం. అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటామో, అమ్మాలి, తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు. బట్ ఏంటంటే నీడ్ కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది. ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉన్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది. ఎవరైతే బంగారం తాకట్లో ఉందో, ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరపు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది. ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్ జూబ్లీ హిల్స్, తెలంగాణ, తమిళనాడు టీనగర్, మధురై మీనాక్షి గుడి దగ్గర ఉంది. ఇంకా విజయవాడ 1 టౌన్లో ఉంది. ఇది విజయవాడ 2nd బ్రాంచ్ అండి. సో ఇంకా ఇంకా మీరు అభిమానించాలి అని మేము ఇంకా దీని నుంచి ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లు దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన సరికొత్త ఆలోచన ఏంటంటే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ. ఇప్పటిదాకా ఎక్కడా లేని కాన్సెప్ట్. సో పేదలకి కేవలం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మా దగ్గరికి సెకండ్ హ్యాండ్లో వచ్చే జ్యువెలరీ అంతా రిఫైనరీ చేసి అవి వాటిని కొత్త వాటిగా టర్న్ చేసి తరుగులు కానీ, మజూరీలు కానీ, మేకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా సామాన్యులకు అందించాలి అన్నది మా కొత్త కాన్సెప్ట్.